కృష్ణమ్మకు వరద ఉధృతి పెరుగుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర నుండి వస్తున్న వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. జూరాలతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ లోకి కూడా ఇన్ఫ్లో కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 1,3655 క్యూసెక్కులుగా ఉండగా 14 గేట్లు ఎత్తి 83,488 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుత నీటి మట్టం 1624 అడుగులు. పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు. జూరాలకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకి 1,40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 12 గేట్లు ఎత్తి దిగువకు 1,47,024 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318 మీటర్లు. ప్రస్తుతం 317 మీటర్లకి చేరుకుంది. తుంగభద్ర డ్యాం నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో సుంకేసుల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. డ్యామ్ కి ఇన్ఫ్లో 1,25,000 క్యూసెక్ల వస్తోంది. 21 గేట్లు ఎత్తి 1,22,326 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం 0.66 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి ప్రస్తుతం 2,66,325 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి కిందికి 2,82,478 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882 అడుగులకి చేరుకుంది. కేవలం 3 అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుకుందాం. ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుండి సాగర్ కి భారీగా వరద నీరు పోటెత్తుతూ ఉండడంతో 26 గేట్లని ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. నాగార్జున సాగర్ కి 3,05,426 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 3,13,704 క్యూసెక్లని కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 587 అడుగులకి చేరుకుంది. నాగార్జున సాగర్ దగ్గర కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి నాగార్జున సాగర్ జలకళ సంతరించుకుంది. నాగార్జున సాగర్ కి 3,05,426 క్యూసెక్కులు వస్తోంది. 26 గేట్లని ఎత్తి 3,13,000 క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 587 అడుగులకి చేరింది. 312 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన సాగర్ జలాశయంలో ప్రస్తుతం 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు దగ్గర ఫోటోలు దిగుతూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదకు ఇప్పటికే అధికారులు అయితే క్రస్ట్ గేట్లను ఎత్తారు. రెండో రోజు కూడా ఈ వరద కొనసాగుతుండడంతో గేట్లు ఎత్తారు. దీంతో పర్యాటకులు కృష్ణమ్మ సోయగాలను అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా నాగార్జున సాగర్కి ఇరువైపులా ఎడమ కుడి కాలువల వైపు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణమ్మ పర్వాలను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటికి పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. ఆహ్లాదాన్ని పంచుతోంది. అంటే క్రస్ట్ గేట్ల మీదుగా పాల నురుగు వల్ల వస్తున్నటువంటి కృష్ణమ్మ పర్వాలను చూసి చాలా తన్మయత్వం చెందుతున్నారు. చాలామంది పర్యాటకులు కూడా ఈ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులతో పాటు చిన్న పిల్లలు అందరితో కలిసి కూడా నాగార్జున సాగర్ని చూడడానికి చాలామంది పర్యాటకులు అయితే వస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సాగర్కి అయితే వచ్చి చేరుతున్నారు. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుంది? నాగార్జున సాగర్ 26 గేట్లు తీశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా బాగుందండి. ఈ అందరినీ చూడాల్సిందే. నేచర్స్ బ్యూటీ. ఈ మధ్య ఉన్న బిజీ లైఫ్లో అందరూ ఫోన్లలో బిజీగా ఉంటారు. సో వచ్చి చూడాల్సిందే. చాలా బాగుంది. మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇవాళ గేట్లు తెరిచారని చూసి. నేను చిన్నప్పుడు అంటే నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చాను. ఇగో ఇవాళ నా మనవరాలు 6వ తరగతిలో ఉన్నప్పుడు తీసుకొచ్చాను. ఈ థ్రిల్ మాత్రం అసలు చాలా చాలా అసలు సేమ్ అప్పుడు కూడా ఇన్ని గేట్లు ఇట్లాగే తెరిచి ఉండింది. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చాక కూడా అదే హ్యాపీనెస్తో ఉన్నాను. చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది. గాలి ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే సాగర్ ఇప్పటివరకు ఎట్లా చూస్తావు? ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ నా తెలుగు నోట్బుక్లో చూసా స్కూల్లో.
నాగార్జున సాగర్లో ఇది పర్యాటకుల సంబంధించిన సందడికి సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జున సాగర్.